ప్రభాస్ గారి డైలాగ్స్ మీరు రాసినవన్నీ వచ్చినాయా? ఏమన్నా ఎడిటింగ్‌లో పోయినాయా? ఎడిటింగ్‌లో ఏం పోలేదు సార్. మొత్తం ఆయనున్న ఎడిటింగ్‌లో సంభాషణ మీకు అంటే ఒకటి 100% ఖచ్చితంగా సార్. హ్మ్. ఎప్పుడైతే మీకు 'ప్రభాస్' గారి ఎంట్రీ ఉందో, అక్కడి నుంచి చివరి వరకు అంటే ఆల్మోస్ట్ మా శివుడు ప్రత్యక్షమై, శివుడు పార్వతి ప్రత్యక్షమై, కన్నప్ప వరకు హ్మ్. ఏ ఒక్క డైలాగ్ ఎడిటింగ్ అవ్వలేదు సార్. అంటే ద వెరీ ఎసెన్స్ హ్మ్. మన బేస్ ఏదైతే ఉందో అదే కదా సార్. ఆత్మ దానికి అదే ఆ హ్మ్. కథకి. అందులో ఏ అక్షరం కూడా మారలేదు సార్. అంటే అతిగా చెప్పాలంటే అసలు ఎడిటింగ్ అని గానీ, ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఎవరు కూడా హ్మ్. వాళ్ళందరూ దాన్ని నేర్చుకుని లేకపోతే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాన్ని చూసుకునే చేశారు కానీ, ఇది తగ్గించమని ఎవరు అడగలేదు. ఇది తీసేయమని అడగలేదు. హ్మ్. అంటే దానికో కారణం కూడా ఉందిలెండి. మొదటే బైండింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది సార్ మా దగ్గర. ఇంకా ఆర్టిస్ట్ వచ్చాక వాళ్ళకి చెప్పడం. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో అడాప్ట్ చేసుకోవడం. హ్మ్. వాళ్ళు ఒక్కొక్కసారి చిన్న చిన్న మాట మీకు తెలియనిది చిన్న మాట ఇటు ఇటు అడాప్టేషన్‌లో మార్పొస్తుంది. అది కూడా నిజం చెప్పాలంటే ఈ 'ప్రభాస్' గారి ఇంటి నుంచి వచ్చిన దాంట్లో ఆ అడాప్టేషన్స్ కూడా లేవండి. హ్మ్. డైరెక్ట్‌గా దాదాపుగా స్క్రిప్ట్‌లో ఉన్నదే వెళ్ళిపోయింది మనకి. హ్మ్.